ఓం నమ శివాయ. ఓం శరవణ భవాయ నమ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రవచనంలో సంతానం కోసం తెలియజేసిన పాముల మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉందో, ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో పాముల మల్లవరం ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉండాలి, అలాగే ఆలయ చరిత్ర గురించి పూర్తి సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ గ్రామాన్ని ఏకే మల్లవరం, అలవేలి మల్లవరం, అలాగే పాముల మల్లవరం అని కూడా పిలుస్తారు. మల్లవరం గ్రామం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో చేబ్రోలు గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక రహస్యం చెప్తాను, నేను ఆశ్చర్యపోయాను. తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు, ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు, ఇంతలా పాము కోనేటిలో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది. అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు. డాక్టర్లు పిల్లలు పుట్టరని సర్టిఫై చేసిన వాళ్ళకి పుట్టారు. ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు పీఠాధిపతులు అక్కడికి. ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికే తల కొట్టుకుని శరీరం వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ఠ చేశారు. అక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, నాకు ఆ దేవస్థానం ధర్మకర్త ఒక ఆయన వచ్చి ఒకసారి ఓ మాట చెప్పారు. బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారు, వచ్చి బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు. వాళ్ళకి కునుకు పడుతుంది, కునుకు పడ్డాక లేపేస్తాం. ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకుని వస్తారండి అని చెప్పారు. నాకు అపనమ్మకం కాదు, చూడాలనిపించింది. మీరు కూడా వచ్చారేమో గోపాలకృష్ణ గారు నాతో. కాకినాడ నుంచి చాలామందిని కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం. ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మీరు నమ్మరు, నేను తెల్లబోయానండి. ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు బిడ్డలు పుట్టరు అని బెంగ పెట్టుకున్న తల్లులు సంటి పిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని, అబద్ధం కాదు, నేను ఎంతో మందిని అక్కడ అడిగాను, ఏమమ్మా మీకు ఈయన వలనే కలిగిందా సంతానం అని. ఖచ్చితంగా మేము ఆయన వలనే అనుగ్రహం. ముందుగా నేను మల్లవరం ఏ విధంగా చేరుకున్నానో తెలియజేసి, అలాగే మల్లవరం వెళ్ళాలనుకునే భక్తులు ఏ విధంగా చేరుకోవాలో తెలియజేస్తాను. ముందుగా నేను మా హోమ్ టౌన్ అయిన మహబూబ్ నగర్ నుండి ట్రైన్ ద్వారా కాచిగూడ, కాజీపేట జంక్షన్, వరంగల్, ఏలూరు, రాజమండ్రి మీదుగా అన్నవరం చేరుకున్నాను. అన్నవరం రైల్వే స్టేషన్ నుండి అన్నవరం బస్టాండ్కి వెళ్ళి కాకినాడ బస్ ఎక్కి చేబ్రోలు చేరుకున్నాను. చేబ్రోలు నుండి మల్లవరం గుడికి షేర్ ఆటోలు లభిస్తాయి. ఆటోలో మల్లవరం దేవాలయం చేరుకున్నాను. మేము వెళ్ళేసరికి రద్దీ అధికంగా ఉండడం కారణంగా అక్కడి రూమ్స్ అన్నీ అయిపోయాయి. దాంతో మేము కళ్యాణ వేదికలో ఉండడం జరిగింది. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో భక్తులకు కళ్యాణ వేదికలో బస ఏర్పాటు చేస్తుంది ఆలయ కమిటీ. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారు ఏకే మల్లవరం, పాముల మల్లవరం ఎలా చేరుకోవాలో చూద్దాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, శ్రీకాకుళం లాంటి ఏ ప్రాంతం నుండి అయినా వచ్చేవారు ముందుగా ట్రైన్లో అన్నవరం కానీ పిఠాపురం కానీ చేరుకోవాలి. పిఠాపురం ద్వారా వచ్చేవారు తూని వైపు వెళ్ళే బస్సు ద్వారా చేబ్రోలు చేరుకోవాలి. అలాగే అన్నవరం ద్వారా వచ్చేవారు కాకినాడ వైపు వెళ్ళే బస్సు ద్వారా చేబ్రోలు చేరుకోవాలి. మల్లవరం పిఠాపురం నుండి 18 కిలోమీటర్ల దూరంలో, అన్నవరం నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. చేబ్రోలు నుండి పాముల మల్లవరం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చేబ్రోలు నుండి ఆటోలు వెళ్తాయి. ఇక్కడికి ప్రతి మంగళవారం రోజు భక్తులు అధికంగా వస్తారు. అలాగే ప్రతి నెలలో వచ్చే 2 షష్ఠుల రోజు అధికంగా భక్తులు రావడం జరుగుతుంది. మల్లవరం ఆలయానికి ఏ సమయానికి చేరుకోవాలి, అలాగే ఆలయ సమయాల గురించి చూద్దాం. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కోసం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 11:30 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కల్పిస్తారు. అలాగే సంతానం కోసం మరియు వివాహం కోసం వచ్చేవారు ముందు రోజు సాయంత్రం మల్లవరం ఆలయానికి చేరుకోవాలి. సంతానం మరియు వివాహం కోసం వెళ్ళే వారికి కేవలం ఉదయం మాత్రమే స్వామికి అభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి ముందు రోజు సాయంత్రం ఆలయానికి చేరుకోవాలి. ముందు రోజు సాయంత్రం ఆలయానికి చేరుకున్న వారికి ఇక్కడ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. రూమ్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి రూమ్స్ దొరకని వారికి కళ్యాణ వేదికలో బస ఏర్పాటు చేస్తుంది ఆలయ కమిటీ. కళ్యాణ వేదిక 2 ఫ్లోర్స్లో ఉంటుంది. అలాగే ఆలయం ముందు గల ప్రదేశంలో కూడా ఉండవచ్చు. కళ్యాణ వేదికలో ఉండే వారికి చేప ఇస్తారు. రాత్రి భోజనం కోసం ముందే తెలియజేస్తే మీకు భోజనం ఏర్పాటు చేస్తారు. అలాగే ఆలయం వెలుపల టిఫిన్ సెంటర్ కూడా అవైలబుల్లో ఉంది. ఇక్కడ ప్రతిరోజు సంతానం మరియు వివాహం కోసం వచ్చిన వారికి అభిషేకం చేయడం జరుగుతుంది. కానీ ఎక్కువగా మంగళవారం మరియు షష్ఠి రోజు అధికంగా వస్తూ ఉంటారు భక్తులు. ఇలా అధికంగా వచ్చినప్పుడు ముందు రోజే
సాయంత్రం వచ్చిన వారికి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. గమనించగలరు. టోకెన్ తీసుకొని ముందు వచ్చిన వారికి ముందు టోకెన్ లభిస్తుంది. పాముల మల్లవరం యొక్క ఆలయ చరిత్ర ఆలయ అర్చకుల ద్వారా తెలుసుకొని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పూర్వం 1961 ఆ ప్రాంతంలో వ్యవసాయ పొలంలో ఒక పాము తిరుగుతూ ఉండేది అట. ఆ పామును ఒక రైతు చూసి కొన్ని రోజులు చూసిన తర్వాత ఇది చాలా సౌమ్యంగా ఉంది, దీనికి ఎక్కడ ఏ ప్రమాదం జరగకూడదు అని స్వామివారికి నమస్కారం చేసుకున్నారట మనసులో. స్వామి, నేను నిన్ను దైవంగా భావిస్తున్నాను, నాకు ఏ ప్రమాదం జరగకుండా నాకు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నట్లయితే అక్కడ ఒక తుండుగుడ్డ పరిచి తుండుగుడ్డలోకి వచ్చే స్వామి, నిన్నొక్క ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రమాదం లేకుండా ఉన్న ప్రదేశంలో తీసుకొని నిన్ను పెడతాను అని ఆయన తుండుగుడ్డ పొలం గట్టుపై పరచడం జరిగింది అట. ఆ వెంటనే ఆ కండువాలోకి ఆ పాము రావడం జరిగింది అట. ఆ రైతు ఆ పామును మోసుకొని ఊర్లోకి అలా నడుచుకుంటూ వస్తు పొలంలోంచి ఈ ప్రదేశంలోకి ఈ దేవాలయ ప్రాంతానికి వచ్చేసరికి బాగా విపరీతమైన బరువెక్కిపోయిందట ఆ పాము. మోయలేని పరిస్థితుల్లో ఇక ఆ స్వామిని స్వామి అయితే స్వామి ఇక్కడ ఉండడానికి నిర్ణయం జరిగింది అని ఆయన మనసులో అనిపించిందట. అక్కడ దింపేయడంతో ఈ గుడి గర్భాలయం వెనకాలే ఉన్న మారేడు చెట్టు క్రింద ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో మారేడు దళాలన్నీ తెంపి ఆ గోతిలో వేశారు అట. ఆ గోతిలోకి వచ్చి పాము పడుకుంది అట, ఎవరు పిలవకుండానే ఏమి చేయకుండానే. అంతా గ్రహించి ఇక రైతుకి 100% నిర్ణయానికి వచ్చేశారు అట. అక్కడ పొలం గట్టు మీద గట్టు దగ్గర జరిగింది, ఇక్కడ జరిగింది, ఇక సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పడం, అలాగే చుట్టూ ఉన్న ప్రాంతాల వారు ఆ గ్రామం వారు తెలిసిన వారందరూ ఆ పాము దర్శించుకునేవారట. అలా వచ్చినప్పుడు భక్తులు ఏం పెట్టినా ఆ స్వామివారు తినేవారు కాదట. ఈలోపు ఎవరో ఒక పంతులు వచ్చి గోక్షీర నైవేద్య మంత్రం చదివితే అప్పుడు పాలు ముట్టింది అట. అలా తాగిన పాలు నిత్యం పూజ చేసేవారు అట. అప్పటి నుంచి అక్కడికి సంతానం కోసం వివాహం కోసం వచ్చిన వారికి ఆ ప్రసాదం ఇవ్వడం, వారి కోరికలు తీరడం జరిగేవి అట. ఆ తర్వాత స్వామికి దేవాలయం నిర్మించాలనుకున్నప్పుడు కాశీ క్షేత్రం నుండి శివలింగం తీసుకువచ్చి ప్రతిష్ఠించడం జరిగింది అట. ప్రతిరోజు పాము కోనేరులో మునిగి ప్రదక్షిణ చేసి అందరూ చూస్తూ ఉండగానే శివలింగాన్ని పడవేత్తి చుట్టుకునేది అట. సుబ్రహ్మణ్య స్వామి ఇలా చేయడంలో వింత ఏమిటి అని అనుకునేవారు అట. అలా స్వామివారిలాగే కోనేరులో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి అభిషేకం చేసి ఉపవాసం ఉన్న వారికి సంతానం లేని వారికి సంతానం, అలాగే పెళ్లి కాని వారికి వివాహం, అలాగే ఏదైనా సమస్యతో వచ్చిన వారికి ఆ సమస్య తీరిపోయేది అట. ఇప్పుడు ఆ మారేడు చెట్టు ఉన్న ప్రదేశంలోనే సంతాన శయన మండపం నిర్మించడం జరిగింది. సంతానం కోసం వెళ్లే దంపతులు పాటించవలసిన సూచనలు. మీరు పూజ చేసుకోవాలనుకున్న రోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం ముందు అనగా 4 గంటల నుండి సూర్యోదయంలోపు దంపతులు ఇద్దరు స్వామివారి పుష్కరంలో స్నానం చేయాలి. భార్య నాగుల చీర ధరించాలి, భర్త నాగుల తువ్వాలు మెడలో వేసుకొని దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణ చేయాలి. ఈ నాగుల చీర నాగుల తువ్వాల దేవాలయం వారు ఇస్తారు. దీని కాస్ట్ 500 రూపాయలు. తర్వాత గర్భగుడి వెనుక ఉన్న సంతాన శయన మందిరంలో ఆడవారు కేవలం నాగుల చీర ధరించిన వారు మాత్రమే వెళ్ళి సాష్టాంగంగా అంటే బోర్లా పడుకొని నమస్కరించి స్వామివారి అందే మనసు లగ్నం చేసి నిద్ర లేదా ధ్యానం చేయాలి. ఆ సమయంలో చేతిలో 2 అరటి పండ్లు ఉంచుకోవాలి. సమయం అయిన తర్వాత దేవాలయం వారు వచ్చి పిలిచినప్పుడు భార్యాభర్త వచ్చి స్వామివారికి అభిషేకం చేయించుకోవాలి. అభిషేకం అయిన రోజు దంపతులు ఇరువురు ఉపవాసం ఉండవలసి ఉంటుంది. కాఫీ, టీ, పాలు, పళ్ళ రసాలు మొదలగు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. తర్వాత రోజు ఉపవాస విరమణ అనంతరం మీ ఇంట్లో శ్రీ స్వామివారికి క్షీరాన్నం అంటే బియ్యంతో చేసిన పాయసం నివేదన చేసి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. స్వామివారికి నమస్కరించి ఇలా 3 పర్యాయాలు అంటే 3 సార్లు చేసుకుంటామని మనసులో సంకల్పించి ప్రారంభించాల్సి ఉంటుంది. వివాహం కోసం వచ్చిన వారు పాటించవలసిన సూచనలు. స్వామివారి పుష్కరంలో స్నానం చేసి పొడి బట్టలు ధరించి స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి తర్వాత అభిషేకం చేసుకొని ఆ రోజు ఉపవాసం చేయాలి. కాఫీ, టీ, పాలు మరియు పళ్ళ రసాలు మొదలగు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. సంతానం కోసం వెళ్లే భక్తులు దేవాలయానికి 3 సార్లు వెళ్ళాలి. మొదటిసారి వచ్చినప్పుడు కట్టుకున్న చీర కండువాల్ని మిగతా 2 సార్లు కూడా ధరించాలి. మొదటిసారి చేసిన కార్యక్రమాలన్నీ మిగతా 2 సార్లు కూడా చేయాలి. ఈ నాగుల చీర ఉతకడం, ఆరవేయడం, కుట్లు వేయడం లాంటివి చేయకూడదు. అభిషేకం తర్వాత చీర మడతపెట్టి తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడే ధరించాలి. మిగతా ఏ కార్యక్రమాలకు కానీ ఈ చీర కండువలు వాడకూడదు. సంతానం కలిగిన తర్వాత మీరు ధరించిన నాగుల చీరతో దేవాలయ ప్రాంగణంలో ఉయ్యాల వేసి మీ సంతానాన్ని ఉయ్యాలలో
సంతానం వివాహం కోసం వచ్చిన వారికి ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తం నుండి ఉదయం 11 గంటల వరకు పైన చెప్పిన కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతిరోజు జరుగుతాయి. మేము దేవాలయానికి వెళ్ళిన సమయంలో కోరిక తీరి సంతానం కలిగిన దంపతులు వచ్చి అక్కడ నాగుల చీరతో ఉయ్యాల వేసి ఆ బాబును ఉయ్యాల్లో ఉంచడం జరిగింది. ఇది మేము చూశాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హిందూ దేవాలయాల యొక్క తాజా సమాచారం కోసం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓం నమః శివాయ.